बाबा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम। अन्युलము కాదు మే తవ చరణదాసులమే అని ఒక బాబా ప్రేమికులు కీర్తించిన విధంగా మనకి మల్లాది కృష్ణానంద్ గారు శారద గారి ద్వారా స్వమేవ శరణం, ఆయన మనందరికీ కూడా ఆయనే రక్ష అని తెలియజేసేటువంటి, ఏ రకంగా ఆయనే మనందరికీ రక్ష తెలియజేసేటువంటి అనేక సంఘటనలతో కూడినటువంటి గ్రంథాన్ని రచించారు. అది గత వారం నుంచి మన శర్మ గారి ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. గత వారం దాకే ఫాల్కర్ గారు చెప్పినటువంటి ఆయన యొక్క స్వీయ చరిత్ర గురించి చదివారు. ఈరోజు అన్నార్తుల కోసం అవతారుడు అనే టాపిక్ చదువుకుందాము. ఇవన్నీ కూడా ఏమంటున్నారంటే అరుదైనటువంటి వాస్తవ సంఘటనలు, జరగటానికి అవకాశం లేనటువంటి అరుదైనటువంటివి, అటువంటివి వాస్తవం నిజంగానే జరిగినటువంటివి. అది అందుకని అరుదైన వాస్తవ సంఘటనలు అంటున్నారు. దానికి సంబంధించి చెప్తున్నారు. ఫస్ట్ ఏమంటున్నారంటే, అసాధ్యం సుసాధ్యం అవుతుంది, అతి సరళమైంది కూడా కొన్నిసార్లు కఠినం అవుతుందని ఒక ఆసక్తికర సంఘటన గురించి ఈరిచ్ గారు వివరించారు. నిజమే. మరి ఒక్కొక్కసారి మనం బాబోయ్ ఇది చాలా కష్టం, ఈ పని చేయటం అసాధ్యం, నా వల్ల కాదు బాబోయ్ అని అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి పని చాలా సునాయాసంగా సుసాధ్యం అయిపోతుంది, తేలిగ్గా పని అయిపోతుంది, చేసేస్తాం, చేసే అవకాశం వస్తుంది. ఇంకొకసారి ఏమవుతుంది, అతి సరళమైంది, ఇదెంత భాగ్యం, ఈజీ, చాలా వెరీ ఈజీ, ఊరికే చేసేయచ్చు అని అనుకుంటాం. కానీ ఆ పని చేయటం చాలా కష్టమైపోతుంది, ఒక పట్టాన తెమలదు. దానికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికర సంఘటన అవతారుడి సముఖంలో జరిగినటువంటి ఈరిచ్ గారు మనకి మండల హాల్లో కూర్చొని చెప్తూ ఉండి, మెహరాజాద్లో అక్కడ కూర్చొని చెప్తూ ఉంటారు కదా, అలా చెప్పినటువంటి ఒక సంఘటన అన్నమాట ఇది. అది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఈరిచ్ గారు అంటున్నారు, బాబా మాకు తరచూ ఏదో ఒక పని అప్పగించేవారు. అది బాబా అప్పగించిన పని కాబట్టి మాకేం భయం లేదు అనే భరోసా మాకు ఉండేది కాదు. ఇది బాబా పని కాబట్టి అంతా బాబానే చూసుకుంటారులే అని ధైర్యంగా ముందుకెళ్ళడానికి అన్నడు వీలుండేది కాదు. అంతేకాదు, తాను అప్పగించిన పనిని సక్రమంగా కష్టపడి ప్రయత్నించి సాధించాలని బాబా చెప్పేవారు. ఒకవేళ ఆయన అప్పగించిన పనిని మనసు పెట్టి పనిచేయకుండా తప్పించుకొని తిరిగేలా చేస్తే దాని ఫలితం మరోలా ఉండేది. అందుకు బాబావారి కోపానికి గురి కావలసి వచ్చేది కూడా. మమ్మల్ని దేనికి చింతించవద్దు అని బాబా అంటూనే ఆయన ఆదేశాలను తూచా తప్పక అమలుపరచడంలో అన్ని విధాలా కృషి చేయాలని హెచ్చరించేవారు. ఏది ఏమైనా అంతా బాబాపై భారం ఉంచి మానవ ప్రయత్నం చేయాలి, ఫలితం బాబా కృపకు వదిలిపెట్టాలి. అవతారుడు కృప ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. అన్నింటికంటే ముఖ్యమైనది ఏమంటే, కొన్ని సందర్భాల్లో బాబా మాకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడం మాట అటుంచి, అది అసాధ్యం అని తెలిసుండి కూడా బాబా ఆదేశాల ప్రకారం ఆయా కార్యక్రమాలను మొదలుపెట్టేవాళ్ళం. ఈ కోవకు చెందిందే బాబా సన్నిధిలో వారంతా అనుభవించిన ఒక వాస్తవ సంఘటన ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు
ఈ రిచ్ గారు చెప్తున్నాను అని అంటూ మహారాజాది మండలి హాల్లో బాబా ప్రేమికుల సమక్షంలో చెప్పారనమాట. ఇకపై ఈ రిచ్ గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఈ సంఘటన సుమారుగా నవజీవనం సమయంలో జరిగింది. పేదవారికి కొంత ధనం విరాళంగా తాను తన దక్షిణగా ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ప్రారంభించాలని బాబా నిర్ణయించారు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాన్పూర్కు 2 రోజులు ముందుగా నన్ను వెళ్ళమన్నారు, అంటే ఈ రిచ్ గారిని. అక్కడికి వెళ్ళి అర్హత గల 150 మంది పేదలను గుర్తించి బాబా ఇచ్చే దక్షిణ అందుకునేందుకు వారిని సిద్ధంగా ఉంచమని ఆదేశించారు ఈ రిచ్. ఈ కార్యక్రమంలో నేను ఎక్కడ బాబా పేరు చెప్పకూడదు అన్నారు. కేవలం మా పెద్దన్నయ్య అని మాత్రమే చెప్పాలన్నారు. బాబా పేదవారికి తన దక్షిణ ఇచ్చి వారి కాళ్లకు వంగి నమస్కరిస్తారు. అయితే ఈ విషయాలేవి ముందుగా నేను ఎక్కడా చెప్పకూడదు అన్నారు. అది బాబా వారి ఆదేశం. ఎందుకంటే పేదల కాళ్లకు బాబా నమస్కరిస్తామంటే వారిలో కొందరు ఇష్టపడకపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ఆఖరి నిమిషం దాకా గోప్యంగానే ఉంచాలన్నారు. ఏమైతేనేమి కాన్పూర్లో తగిన ఏర్పాట్లు చేయడానికి గాను నేను 2 రోజులు ముందుగా అక్కడికి చేరుకున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గాను తగిన వేదిక వెదకాల్సి ఉంది. ఇందుకోసం కాన్పూర్ పట్టణంలో పలు చోట్ల తిరిగి ఒక మున్సిపల్ పార్కు అనువైనదిగా గుర్తించాను. పార్కు మధ్యలో ఓ చిన్న భవంతి కూడా ఉంది. పెద్ద సందోహం లేని ప్రశాంతమైన ప్రాంగణంగా అగుపించింది. ఈ ప్రాంగణం బాబావారి కార్యక్రమానికి అనువైనదని, బాబా కూడా ఇష్టపడతారని నిర్ణయించుకున్నాను. ఇక ఆపై 150 మంది పేదవారిని గుర్తించటం మిగిలి ఉంది. ఈ పేదలను గుర్తించడం అంటే కూడా అదేదో సులువైన విషయం కాదు. ఇక్కడ బాబా వారి ఆదేశాలు ఏమంటే ఎవరిని పడితే వాళ్ళని బాబా ఎదుట నిలబెట్టరాదు. ఆ పేదవాళ్ళు నిజంగా బాబా ఇచ్చే దక్షిణ తీసుకోవడానికి అర్హులై ఉండాలి. భారతదేశంలో పేదవాళ్లకు కొదవేమీ లేని మాట నిజమే. కానీ రోడ్ల వెంబడి తిరిగే అడుక్కు తినే వాళ్ళని పేదవారిగా ఎంపిక చేయకూడదు. మరి ఇంకెవరిని ఎంపిక చేయాలి అంటే మేము విరాళం ఇస్తామన్నా మరేదో లాభం కలిగిస్తామన్నా వాళ్ళు బిరబిరా వచ్చే వ్యక్తులుగా ఉండరాదు అన్నారు బాబా. ఇది ప్రధానంగా పేదవారిని ఎంపిక చేయడానికి గాను బాబా సూచించిన కొలమానం. ఇలాంటి పేదవారిని అందున 150 మందిని ఎంపిక చేయడం సాధారణమైన విషయమా? డబ్బులు ఇస్తామంటే వద్దని నిరాకరించే పేదవాళ్ళని ఎంపిక చేయాలి. ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎందరుంటారు? కాన్పూర్ లాంటి పట్టణంలో నాకు అస్సలు పరిచయం లేని ప్రాంతంలో అందున బాబా నిర్ణయించిన ఆదేశాల మేరకు 150 మందిని ఎంపిక చేయడం అంటే ఎంతో కష్టమైన పని అని నాకు తెలుసు. అది అనితర సాధ్యమని మీరు అంగీకరిస్తారనుకుంటాను. ఆ చెప్తున్న వాళ్ళని అడుగుతున్నా అనమాట ఏరిచి గారు. ఈ రకంగా చేయటం అనేది
ఎంత కష్టతరమైనటువంటి విషయము. అది అనితర సాధ్యం కదా! సాధ్యం కానటువంటి విషయం కదా! ఆ విషయం మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నారు ఈ రిచ్ గారు. చెప్పిన ఆహ్, ఆయన చెప్పేటప్పుడు అక్కడున్నటువంటి బాబా ప్రేమికులకి. అయినా కొంతమంది స్థానిక పెద్దల సహకారంతో పేదల కోసం అన్వేషణ ప్రారంభించాను. ఈ పనికి కనీసం వారం రోజులు అవసరమవుతుంది. కానీ నాకు కేవలం 48 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ గడువు లోపలనే ఎలాగైతేనేం అది కష్టం మీద పేదల ఎంపిక పూర్తి చేశాను. వారందరికీ గుర్తింపు టికెట్లు ఇచ్చి, పట్టణంలోని పలానా పార్కుకు సరైన సమయానికి వస్తే మా పెద్దన్న గారు తగిన పారితోషికం విరాళం అదే లేకపోతే దక్షిణ అందిస్తారని చెప్పాను. పేదల ఎంపికైతే పూర్తయింది. ఇక ఆ పార్కులో ఉన్న భవనాన్ని వినియోగించుకోవడానికి అనుమతి మంజూరు చేయాల్సి ఉంది. ఈ విషయమై అక్కడున్న వారితో వాకప్ చేస్తే స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించమని సలహా ఇచ్చారు. మున్సిపల్ అధికారులతో ఉన్న విషయమంతా పూసగుచ్చినట్లు ఉన్నది ఉన్నట్టు చెప్పాను. ఏం చెప్పినా మున్సిపల్ అధికారులు నేను చెప్పిన దానికి ఒప్పుకోలేదు. కారణం ఏమంటే స్థానికంగా పట్టణం భయంకర వాతావరణంలో ఉందట. ఎలాంటి భయంకర పరిస్థితులని నేను వారిని ఎదురు ప్రశ్న వేశాను. అవి భారత స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయం. పట్టణంలో అనేక రకాల ఆందోళనలు, హర్తాళ్ళు, బంద్ కార్యక్రమాలు వంటివి జరుగుతున్నాయన్నారు. కాబట్టి పట్టణంలో ప్రజలు గుంపులుగా ఒకే చోట సమావేశం అవడానికి పెద్ద సభలు లాంటివి అనుమతించడం లేదని, నిషేధాజ్ఞలు ఉన్నాయని అధికారులు వివరించారు. పార్కుకు ప్రజలు రావడం, పోవడం లాంటిది కాదు కదా! మీరు చెప్పినట్లు 150 మంది ఒక గుంపుగా ఇక్కడ కార్యక్రమాల ఏర్పాటుకు అనుమతి చట్టరీత్యా సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. నేను వారితో ఎంతగానో వాదించాను. కానీ లాభం లేకపోయింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అన్నాను. తమకున్న పరిమితుల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని, అయితే నగర మేయర్‌ను సంప్రదించమని సలహా ఇచ్చారు. అప్పటికి సమయం సాయంత్రం 6 గంటలయింది. ఆ సమయంలో నగర మేయర్ ఆఫీస్‌లో ఉండడని, నేను వెంటనే మేయర్‌ని ఎలాగైనా కలవాలని నిర్ణయించుకొని ఆయన ఇంటి అడ్రెస్ తెలుసుకున్నాను. ఆ మర్నాడు ఉదయం బాబా కాన్పూర్ వస్తున్నారు. టైం చాలా తక్కువగా ఉంది. నాకైతే పార్కు పార్కు అనుమతిపై ఆందోళనగానే ఉంది. నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. నేరుగా నగర మేయర్ ఇంటికి వెళ్ళాను. ఇంటి తలుపు తట్టి చాలా గంభీరంగా మేయర్‌తో చాలా అత్యవసరంగా మాట్లాడాలని కబురు పంపాను. నన్ను లోపలికి అనుమతించారు. మేయర్ నా మాటలన్నీ విన్నాక మేయర్ నా మాటలన్నీ విన్నాక ఇది అసాధ్యం అన్నాడు. పట్టణంలో ప్రశాంత వాతావరణం లేదు. ఇది పట్టణ శాంతి భద్రతల విషయము అన్నాడాయన. కాబట్టి ఈ కార్యక్రమానికి అనుమతించలేమని జవాబిచ్చారు. నగర మేయర్ మేం చేపట్టే కార్యక్రమం వల్ల ఆందోళన ఉధృతి తగ్గుతుందని నేను చెప్పాను. ప్రతి పేదవానికి రూ. 150 విరాళంగా ఇస్తున్నామని చెప్పాను. ఆ రోజుల్లో రూ. 150 పెద్ద మొత్తమే కదా!
ఇంచుమించు ఇప్పుడు 1500 పైతో సమానం. రూ. 150 ఏది ఏమైనా మేయర్ ససేమిరా కుదరదన్నారు. మాది రాజకీయ కార్యక్రమం ఏమాత్రం కాదు అన్నాను. కేవలం ధార్మిక కార్యక్రమం అని స్పష్టం చేశాను. అనుమతి ఇవ్వాల్సిందేనని అనేక కోణాల్లో మేయర్తో వాదించాను. ఆపై బాబాపై భారం వేశాను. ఈ కార్యక్రమం కోసం పేదల ఎంపిక అంతా పూర్తయింది. తగిన వేదికగా పార్కును నిర్ణయించుకుని అందరికీ తెలియజేశాం. తెల్లవారితే మా పెద్దన్నయ్య వస్తున్నారు. ఈ ఆఖరి క్షణంలో వేదిక మార్చడం కుదరలేదు. కాబట్టి దయచేసి అనుమతించాలని తిరిగి మేయర్తో అన్నాను. ముందుగా మా అనుమతి తీసుకోకుండా మీ పెద్దన్నయ్య ఎవరు? మీ ఇష్టం వచ్చిన రీతిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీకేం అర్హత ఉందన్నట్లు నగర మేయర్ గర్జించాడు. 150 మందికి ఉదారంగా విరాళం ఇస్తామని మా పెద్దన్నయ్య ముందుకు వస్తే ఆ సహాయం కడుపేదవారికి అందకుండా మధ్యలో అడ్డుకోవడానికి మీరెవరు అని నేను నిర్భయంగా మేయర్ని గట్టిగానే ప్రశ్నించాను. మా వాదన చాలాసేపు జరిగింది. మీరేం చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో పార్కులో ఎలాంటి కార్యక్రమం తాము అనుమతించబోమని స్పష్టంగా చెబుతూ నన్ను ఇక నిష్క్రమించమన్నట్లు మా మాటలకు ముగింపు పలికారు మేయర్. అయినా నేను ఆయన్ని వదిలిపెట్టలేదు. ఈ సమావేశం వల్ల ఎలాంటి ఆందోళన రాదని, పైగా కాన్పూర్ పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని చెప్పాను. ఈ కార్యక్రమం అనుమతించడం వల్ల ప్రజలు సుఖపడతారని, నగర మేయర్ కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయని ఇలా పలు రకాలుగా నచ్చజెప్పపోయాను. చిట్టచివరిగా మేయర్ లేచి నిలబడి తన టేబుల్ దగ్గర నుంచి బయటకొచ్చాడు. ఆయనతో పాటు నేను గౌరవ సూచకంగా లేచి నిలబడ్డాను. నన్ను మెడబట్టి బయటకు పంపించేస్తాడేమో అని భయపడ్డాను. కానీ అలా జరగలేదు. నా మెడ చుట్టూతా చేతులు వేశాడు. గట్టిగా కౌగలించుకున్నాడు. నా జీవితంలో ఒక విషయంపై క్షుణ్ణంగా వాదించి తన మనస్సు దోచిన వ్యక్తి ఇంతవరకు తటస్థపడలేదని నన్ను అభినందించాడు. మీ పెద్దన్నయ్య గారు నిర్ణయించుకున్న రీతిలో మున్సిపల్ పార్కులో మీ కార్యక్రమం నిర్వహించుకోమని ఆనందంగా, మనస్ఫూర్తిగా అనుమతి ఇస్తున్నట్లు మేయర్ చెప్పాడు. ఆ మర్నాడు అనుకున్న సమయానికి బాబా కాన్పూర్ వచ్చారు. కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది. పేదలకు దక్షిణ విజయవంతంగా ముగిసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది అని ఈ రిచ్ తన ప్రసంగాన్ని ముగించారు. బాబా తన కార్యక్రమాలు తానే చేసుకుంటాడు. కానీ మానవులుగా మన ప్రయత్నంలో లోపం ఉండరాదు. అప్పుడే అసాధ్యం సుసాధ్యం అవుతుంది అని తన యొక్క అభిప్రాయము అన్నారు శ్రీ రిచ్ గారు. మెహర్ సందేశం. దీనికి సంబంధించి ఒక సందేశం కూడా ఇచ్చారు ఇక్కడ. అవతారుడు ఇచ్చినటువంటి సందేశం. మెచ్చుకోలుతో ఉబ్బిపోకండి, విమర్శలకు కృంగిపోకండి, మీకు అప్పగించిన పనిని మనసా వాచా చేయండి. బాబా అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహించమని అంతరాత్మ మీకు చెప్పాలి. అంతరాత్మ మించిన న్యాయమూర్తి మరొకరు లేరు. పొరపాటు చేయడం మానవ నైజం. తప్పులు దొరుకుతాయి, బెంబేలు పడకూడదు.
మీరు మీ శక్తి మేరకు పనిచేస్తారు. ఎప్పుడూ టైం ప్రకారం వెళ్ళండి. మీరు చేయాల్సిన పనిని ఇంకొకరికి అప్పగించకండి. మీ పనిని మీరే చేయండి. ఒకవేళ మీరు నన్ను ఒకవేళ మీరు తప్పు చేస్తే నేను పట్టించుకోను. క్షమించి వదిలేస్తాను. నేను గట్టిగా దండిస్తే నేను గట్టిగా దండిస్తాను. ఇది మనస్సులో పెట్టుకొని కృంగిపోకండి అని అవతారుడు అక్కడ వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి సందేశం కూడా చివరిలో ఇచ్చి ముగించారు. నెక్స్ట్ ఎపిసోడ్ మరొక సంఘటన అరుదైన వాస్తవ సంఘటన, అది కూడా కాన్పూర్లో జరిగినటువంటిది. జై మెహర్ బాబా. నెక్స్ట్ వీక్ చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సత్యోత్ గారు. ఈ